దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో నగదు చెల్లింపుల విధానం స్థానంలో ఇక డిజిటల్ లావాదేవీలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి భారతదేశంలోని అన్ని పోస్టాఫీసుల్లో యూపీఐ ఆధారిత చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పోస్టల్ శాఖ రెడీ అవుతోంది. ఈ మార్పుతో కస్టమర్స్కి మరింత వేగంగా, సురక్షితంగా పోస్టల్ సేవలు అందుతాయని పోస్టల్ శాఖ భావిస్తోంది. పోస్టాఫీసుల్లో ప్రస్తుతం ఉన్న సాంకేతిక వ్యవస్థకు యూపీఐతో అనుసంధానం లేదు. అందుకే పోస్టల్ శాఖ తమ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ వ్యవస్థను ఐటీ 2.0 పేరుతో అప్గ్రేడ్ చేస్తుంది. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా ప్రతి లావాదేవీకి ఒక డైనమిక్ క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. దీనిని కస్టమర్లు తమ స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేసి ఈజీగా చెల్లింపులు చేయవచ్చు. గతంలోనూ స్టాటిక్ క్యూఆర్ కోడ్లను ఉపయోగించి డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు పోస్టల్ శాఖ ప్రయత్నించింది. అయితే టెక్నికల్ సమస్యలు రావడంతో కస్టమర్లు ఫిర్యాదులు చేశారు. దీంతో పోస్టల్ శాఖ తన ప్రయత్నాన్ని విత్డ్రా చేసుకుంది. అయితే నాటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న పోస్టల్ అధికారులు ఇప్పుడు సురక్షితమైన, నమ్మకమైన డైనమిక్ క్యూఆర్ కోడ్ విధానాన్ని ఎంచుకుంది. ప్రతి లావాదేవీకి కొత్త కోడ్ జనరేట్ అవ్వడం వల్ల మోసాలకు ఆస్కారం తక్కువని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో పోస్టల్ సేవలు మరింత సులభతరం కానున్నాయి. ఇకపై గ్రామీణ ప్రాంతాల వారు పోస్టేజ్, పార్సిల్ సేవలతో పాటు పొదుపు పథకాల డిపాజిట్ల కోసం కూడా డిజిటల్ పేమెంట్లు చేయవచ్చు. కేంద్రం ప్రోత్సహిస్తున్న నగదు రహిత భారత్ లక్ష్య సాధనలోని ఈ అడుగు ఒక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.